ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే. ఇక లివర్ కూడా నేను నీట్గా వాష్ చేసేసుకున్నానండి. ఇక ఒక కళాయిలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నాను. ఫస్టే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా కొంచెం ఈ ముక్కల్లో ఉన్న నీరంతా పోయినాక వేసేసుకుంటే నాకెందుకో అట్లా నూనెలోనే వేయించిన తర్వాత వేయించుకున్నా అంత ఎక్కువసేపు వేగకూడదు అని అంటున్నారు కాబట్టి అల్లం వెల్లుల్లి కూడా ఫ్లేవర్స్ ఉండవని ఇప్పుడు నేను కూడా నూనెలో వేగినాక కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి మళ్ళీ లివర్ అంతా శుభ్రం కట్ చేసుకొని కడుక్కొని అది కూడా వేసేసుకొని కొంచెం నీరు తగ్గినాక ఉప్పు పసుపు వేసేసుకోవాలండి. ఉప్పు పసుపు వేసేసుకొని మళ్ళీ ఈ మెథడ్లో ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుందండి అసలు లివర్ ఫ్రై. ఇది సింపుల్గా కూడా ఇదే మెథడ్లో ఇక చికెన్ కూడా చేసేసుకోవచ్చు. ఇక చూసారా రైస్ అయితే నాకు అయిపోయింది, చాలా పొడి పొడిగా వచ్చేసిందండి రైస్ కూడా. చూసారా సైడ్ నుంచి అలా తీస్తుంటే రైసు బాస్మతి రైసు ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చేసింది. ఇక ముద్దలాగా కాకుండా ఇట్లా చేసేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్తో చాలా బాగుందండి. ఇక నాకైతే నీరంతా వెళ్ళిపోయిందండి ఇక లివర్లో కూడా. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు వేగనిస్తున్నాను. ఇది లివర్ కూడా రేటు తక్కువగానే ఉండిద్దండి, ఎంత అంటే తక్కువగానే ఉండిద్ది. ఇక మాకు చికెన్లో వచ్చిన లివర్ కూడా వేసేసాను. మధ్య మధ్యలో కూడా అట్లా లివర్ తీసుకొచ్చుకుంటున్నా, పిల్లలకి మంచిగా B12 అనేది వచ్చిద్దంట. కుక్కర్కి అట్లా బాగా వేగినాక ధనియాల పొడి గరం మసాలా అన్నీ కలిపి పెట్టుకుంటాను. ఇక కారం కొత్తిమీర వేసేసుకొని ఇక సర్వ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇక మా బాబుకి అయితే పెట్టేశాను. తర్వాత నాకు ఈ రోజు అయితే బాగా మరింత కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. ఎంత కొత్తిమీర వేసుకున్నా మనకు కొంచెం అయిపోయింది. కొత్తిమీర కూడా మనం ఎక్కువగానే తీసుకోవాలంట. ఇక నాకైతే ఈరోజు అయితే బట్టలు అయితే వచ్చేసినాయి, స్కూల్ డ్రెస్ ఇవి. అంటే డ్రెస్ అంటే మామూలుగా ఇక స్కూల్లో చేస్తుంటారు కదండి వాళ్ళ ఇవి యూనిఫామ్ అయితే కుట్టాలని వచ్చేసింది. చూసారా ఇక సరే ముక్కలు కూడా బాగా ఉడికినాయి. ఆనియన్స్తో ఫ్రై ఇట్లా కొంచెం పక్కన ఫ్రై బిర్యానీ లాగా కూడా అనిపించింది మనకి. ఇట్లా మా బాబుకి అయితే చేశాను తినమని, నన్ను టేస్ట్ చేయమన్నారు. ఇక టేస్ట్ అయితే చాలా బాగుందండి, అసలు టేస్ట్ అయితే భలే బాగా వచ్చింది, అంత బాగుంది. ఇక మనకి చికెన్ అంటే దమ్ బిర్యానీలో కొన్ని ముక్కలు తగ్గినా కూడా మనకి ఇట్లా ఫ్రై పక్కన ఉంటే ఫ్రై పీస్ బిర్యానీ లాగా కూడా అనిపించిద్ది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈరోజైతే ఇక స్కూల్లో వర్క్ చేసేవాళ్ళు డ్రెస్సులు అయితే స్టిచ్చింగ్కి అయితే వచ్చేసినాయండి.